ఇక విశాఖలోని సీ పెరల్ సమీపంలో ఆర్కే బీచ్ కోతకు గురైంది. అక్కడున్న పార్కింగ్ వాల్ చాలా వరకు కూలిపోయింది. 10 రోజుల క్రితం అదే ప్రాంతంలో బీచ్ కోతకు గురైంది. ఇప్పుడు పక్కనే ఉన్న మరికొంత గోడ కూలిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖ ఆర్కే బీచ్లో మనం చూస్తే మరో చోట కోతకు గురైంది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని చూస్తున్న సీ పెరల్ సమీపంలో గతంలో ఏదైతే కోతకు గురై పూర్తి స్థాయిలో కిందకి పడిపోయినటువంటి ప్రాంతాన్ని ఆల్రెడీ అక్కడ బ్లూ కలర్లో ఒకటి మనకి కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే పడిపోవడం జరిగింది. ఇప్పుడు గత రాత్రి న్యూ ఇయర్ సమయంలో తెల్లవారుజామున 3-4 సమయంలో ఇది ఒకసారిగా పడిపోయింది. అప్పుడు కూడా కొంతమంది ఇక్కడ పర్యాటకులు కానీ స్థానికులు కానీ ఉన్నారు. ఒకసారిగా చూసి వెనక్కి పరిగెట్టారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సో విశాఖలో ఉన్నటువంటి బీచ్ తరచూ కోతకు గురవుతుంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సీజన్లో వచ్చేటువంటి ఆటుపోట్లతో పాటుగా పోర్టు నిర్మాణం ఏదైతే ఉందో అది మరీ లోపలికి వెళ్ళడం వల్ల అక్కడ రావాల్సినటువంటి టైడ్స్ వేవ్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఆర్కే బీచ్ ఈ పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రాంతంలో అంతా కూడా సీ ప్రొడక్షన్ కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే గత రాత్రి ఇది ఒకసారిగా ఈ ఒడ్డు పడిపోయిన క్రమంలో ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఆ టైంలో కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. మొన్న కేవలం ఒక 50 మీటర్లు మాత్రం ఉంటే ఈరోజు దాదాపు ఒక 100 మీటర్ల వరకు ఇది దాదాపుగా కోతకు గురైంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన జీవీఎంసీ అధికారులు కానీ అలాగే జిల్లా అధికారులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో పోర్ట్లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కంటైనర్ టెర్మినల్కి చాలా వరకు ఎక్స్టెండ్ చేశారు. అక్కడ లోపల వరకు వస్తే ఈ టైడ్ వేవ్ అటు వెళ్లాల్సింది ఇటు వస్తుంది అనేది కొంతమంది నిపుణులు వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ షోర్ ప్రొడక్షన్ కోసం జీవీఎంసీ జిల్లా అధికారులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఈ బీచ్లో ఉన్నటువంటి అందాన్ని ఈ ప్రాంతాన్ని చూసే వస్తారు. దీన్ని ప్రొటెక్ట్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఇటు విశాఖ వాసులకు ఇక్కడ వచ్చే పర్యాటకులకు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు దృష్టి పెట్టాలని చాలామంది కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఒక 100 మీటర్ల వరకు కూడా ఈ షోర్ అంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.